నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. కొందరు వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి సుమారు 70 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ సొంత ఇంట్లోంచి తమను బయటకు గెంటేస్తామంటూ ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేశారని, కొద్ది రోజులుగా తమను చిత్రహింస పెడుతున్నారని పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోగా తిరిగి తమపై ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నాం, ఇదెక్కడి న్యాయమని, తమ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమను ఆదుకోవాలని సాక్షాత్తు పిఠాపురం మహారాజా మేనకోడలు విన్నపాల చంద్రలేఖ ఆమె కుమారులు వేడుకుంటున్నారు. ఈ విషయమై పిఠాపురం పట్నం నూజహాన్ సెంట్స్ కంపెనీ వెనుక వీధిలో గల నివాసంలో విన్నపాల చంద్రలేఖ ఆమె కుమారులు కలిసి మీడియా సమావేశం నిర్వహించి మీడియాకు వివరాలు వెల్లడించారు. సమావేశంలో విన్నపాల మాధవరావు, విన్నపాల రంగారావు పాల్గొన్నారు. మేనమామ అవుతారు. ఎన్నాళ్ళ నుంచోనండి వీళ్ళు అలాగే ఎప్పుడు తినేస్తున్నారు. మేము ఇక్కడ 50 ఏళ్ళ నుంచి ఉన్నాం. పెళ్ళి ఇక్కడే అయ్యింది, పిల్లలు ఇక్కడే పుట్టారు. మేము ఎటు బాగలేదు, ఇక్కడే ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్కందాలు ఇలా జరుగుతుందంటేనే బాధగా ఉంది. ఏమి ఇలాగ మేము చేసాం, మేమేం తప్పు ఏం చేయలేదు, ఎవరిని డబ్బు వాళ్ళు అడుక్కోలేదు, ఎవరి డబ్బు మేము తీసుకోలేదు. కొట్టడం కూడా కొట్టేశారు వచ్చి. ఆ గదిలో ఉంటే యువతలకు లాక్కొచ్చి నా మెడలో గొలుసు ఉంటే ఆ గొలుసు కూడా లాక్కొని పోయారు. ఏం చెప్పం, మా కర్మ అనుకున్నాం, అనుభవించాం అనుకున్నాం. మీరు చెప్పండి సార్. ఈ ప్రాపర్టీ మాది, మా పెదనాన్నగారిది. ఒక 70 సంవత్సరాల నుంచి ఉంది సార్ ఈ ప్రాపర్టీ. అయితే 70 సంవత్సరాల నుంచి జరుగుతుండగా 1972లో కోర్టులో వేసారండి వాళ్ళు, మీ ప్రాపర్టీ కాదు ఇది, మాది, మీరు అడ్డుకుంటున్నారని కోర్టులో అయితే కోర్టు వారు 1974లో ఈ జడ్జిమెంట్ ఆర్డర్ ఇచ్చారండి. ఈ ప్రాపర్టీ మీది, ఎవరిదే కాదు, ఈ వాటా మీది, ఆ వాటా ఒకటే వాళ్ళది, మొత్తం ఇల్లు అంతా వాళ్ళది కాదు, సగభాగం మీది అని చెప్పి ఇచ్చిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి గొడవలు పెడతానే ఉన్నారండి. రీసెంట్గా మాకు ఇక్కడ లోకల్లో తెలుగుదేశం నాయకులు పిల్లి చిన్నగారు అని ఆయన ఆధ్వర్యంలో జగటాల లక్ష్మి గారు అని ఆయన మేము కొనుక్కున్నాము, మా పేరుని డాక్యుమెంట్ చేయించుకున్నాము, మా పేరున ప్రాపర్టీ ఉంది, మీరు ఖాళీ చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్ ద్వారా వారికి పంపించారు. పోలీస్ స్టేషన్లో పోలీసు వారు ఏం యాక్షన్ తీసుకోలేదండి. తీసుకోకపోతే మేము సరే అని మళ్ళీ సిఐ గారి దగ్గరికి వెళ్ళామండి. సిఐ గారు నేను చూస్తానని అన్నారు, ఏం పట్టించుకోలేదు సార్. అలా జరుగుతున్న టైంలో సడన్గా ఒక రోజుని ఒక 40 మంది మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని అటాక్ చేసి మా మదర్ను కొట్టి మమ్మల్ని ఇంట్లోంచి బయటికి ఖాళీ చేసి వెళ్ళరా అని చెప్పారండి. మేము వెళ్ళలేని, మేము మా ఇల్లు మేము ఎందుకు వదిలి వెళ్తాం, ప్రాపర్టీ మాకుంది, వాళ్ళెవరో దొంగ డాక్యుమెంట్ ఇచ్చారని అంటే మేము ఎందుకు ఇస్తాం అని చెప్పి 100కు ఫోన్ చేస్తే 100 నుంచి పోలీసు వారు వచ్చి వాళ్ళని తరివారండి. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఎస్ఐ గారు మమ్మల్ని కాగితాలు రమ్మన్నారని పట్టుకుని వెళ్ళాక మీదే డాక్యుమెంట్ లేవు, కోర్టు ఆర్డర్ మేము నమ్మం, కోర్టు ఆర్డర్తో మాకు పని లేదు, మాకు దస్తావేజులు కావాలి, దస్తావేజులు ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి. దస్తావేజులు ఎలాగుంటాయి సార్, ఈ ఆర్డర్లో దస్తావేజు లేదు కాబట్టి ఈ షేర్ మేము కోర్టు వారు నిర్ణయించి వాళ్ళ వాదనలన్నీ విని మేము ఇచ్చామని కొలతలతో ఇచ్చారండి. అందరు లాయర్లు మేము చూపించామండి, కోర్టు వారు చెప్పారు అంటే మేము అది నమ్మము అని చెప్పి ఈరోజు పొద్దున్న 9 గంటల ఆ టైంలో ఎస్ఐ గారు చూపేసుకొచ్చి మీ దగ్గర డాక్యుమెంట్ లేదు కాబట్టి వాళ్ళ డాక్యుమెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ పైన మేము ప్రొసీడ్ అవుతాము, పైపచ్చి మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా కడతాము, మీ మీద ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పారండి. 20 మంది మా ఇంటికి వచ్చి దొమ్మి చేసి అడావిడి చేస్తే దాని గురించి ఏమి సమాధానం లేదు, దానికి ఏమీ చెప్పలేదండి. ఇవాళ వచ్చి ఎస్సీ ఎస్టీ కేసు కడతాం, మేము మీద యాక్షన్ తీసుకుంటాం అంటే మేము ఏం చేయమంటారు సార్. ఇదంతా జరిగేది పిఠాపురం డిప్యూటీ సీఎం గారు ఇలాకానాలో పిఠాపురం ఊళ్ళో జరుగుతుంది సార్ దందాలు. ఇలాంటి దందాలు చాలా జరుగుతున్నాయి, మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారండి. ఎవరేమీ పట్టించుకోవట్లేదు, ఎవరి కాళ్ళే మేమంటే మేమని చెప్పి అంటున్నారు. మేము 70 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు బయటకు పోమంటున్నారు, ఇప్పుడు వాళ్ళకి పవర్ ఇస్తారు సార్. ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి. కరెంటు బిల్లు మా పేరున ఉంది, పన్ను మా పేరున ఉంది, మా ప్రాపర్టీ మాకు ఇది డాక్యుమెంట్ ఉంది, ఇన్ని ఉంటుండగా ఇదేమని న్యాయం అండి? ఇది సార్ మా బాధ. దయచేసి పవన్ కళ్యాణ్ గారని న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం.